సుహాస్ శివాని నాగరం సీనియర్ నరేష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ హే భగవాన్. గోపి అచ్చుర డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాని బి నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ నెల 20న సినిమా రిలీజ్ కాబోతోంది. బన్నీవాసు, వంశీ నందిపాటి కలిసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. నమస్కారం. ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఒక 4-5 రోజుల నుంచి ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్లో ఉన్నాను నేను. ముందుగా మా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయనను చూసినప్పుడల్లా మన ఇంట్లో ఒక ఫేవరెట్ కజిన్ ఉంటారు కదా, సో ఆ టైప్స్ అనమాట. ఆయన ఈవెంట్కి వచ్చిన ఒక తెలియని పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో సంబరాల ఏటిగట్టు రిలీజ్ అయ్యి బోలెడన్ని సంబరాలు చేసుకునేలాగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ అలానే మా ఇంకొక గెస్ట్ సాయిరామ్ అబ్బరాజు గారికి థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద రీసెంట్ నారీ నారీ నడుమ మురారి. అండ్ అలానే గీతా భగత్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్. ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన మా సుప్రీం హీరో సాయి దుర్గ్ తేజ్ గారికి అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నాకు అన్నతో నేను 3 సినిమాలు చేశాను. స్టార్టింగ్ ఒక 12 years బ్యాక్ ఫస్ట్ చూడంగానే ఫస్ట్ చెప్పిన హీరో, రే నీ వీడియోస్ బాగున్నాయరా, షార్ట్ ఫిల్మ్స్ అని సపోర్ట్ చేశారు. అదేలే రబ్బా 10 years. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్లు కొట్టిన సాయిరామ్ అబ్బరాజు, మై వెల్ విషర్, మై సపోర్టర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంత నవ్వేరేంటండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది వివేక్ సాగర్ గారు రాలేదని. మా డైరెక్టర్ గోపి గురించి ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ సినిమాకి ఆల్రెడీ ఫోన్లు స్టార్ట్ అయిపోయినాయి అతనికి. ఫుల్ పాజిటివ్ వైబ్లో ఉంది. మూవీకి ట్రైలర్లో ప్లాట్ పాయింట్ రివీల్ చేస్తారు, స్టోరీ రివీల్ చేస్తారు. అంటే నేను కానీ మా టీం కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ అంటే ప్లాట్ పాయింట్ ట్రైలర్లో కాకుండా మూవీలోనే చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఫిక్స్ అయ్యాము. అందుకే ఇట్స్ నాట్ ఏ ట్రైలర్ అని చెప్పి పెట్టాము. ఇది అపార్ట్ ఫ్రమ్ బిజినెస్, ఇదొక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉండే స్టోరీ అండి. బేసికల్గా మనకి మదర్తో బాండింగ్ అనేది చాలా ఈక్వల్గా ఉంటుంది అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. వాటిల్లో ఫాదర్తో అలా ఉండదు, డైనమిక్స్ వేరుగా ఉంటుంది. అంటే కొంతమంది ఫాదర్స్ ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతమంది ఫాదర్స్ స్ట్రేంజర్స్గా ఉంటారు, కొంతమంది ఫాదర్స్కి అసలు పిల్లలు ఏం చదువుతున్నారో కూడా తెలియదు. అలాంటి ఈక్వేషన్స్లో ఒక పాయింట్ని ఎన్హాన్స్ చేసి ఈ కథ రాయడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకపోతే మా ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి గారు ఈ మూవీ మేకింగ్లో అసలు ఎటువంటి కాంప్రమైజెస్ లేకుండా చాలా బాగా ఖర్చు పెట్టారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయనకి తెలుసు కథ ఇది ఎప్పటి నుంచో ఉంది, అదేమైంది కదా, అదేమన్నా చేద్దామా అది అని చెప్పి అడిగారనమాట. సో సరే చేసేద్దామన్నా, అందులో ఏముందని చెప్పి నాకు అంటే ఈ కథని పట్టుకుని సో ఎవరితో వెళ్ళాలి, ఏ ప్రొడక్షన్, అంత కష్టపడాల్సిన అవసరం ఏం రాలేదు. యాక్చువల్లీ ఒక పెద్ద ప్రొడక్షన్ అడిగారు, చేద్దాము ఇట్లా ఇది అని చెప్పని. బట్ నేను నాకు ఈ మధ్యలో ఈ రమణారెడ్డి గారు అని చెప్పి ఆయన పరిచయం అయ్యారు అనమాట. ఎందుకంటే ఎంత మంచి మనసు అంటే తనది. మీరు ఇండస్ట్రీలో చూసుకోండి, తన సినిమా కాకుండా చాలా సినిమాలకి ఆల్ ది బెస్ట్ కానీ, బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్ కానీ, బెస్ట్ ఆఫ్ లక్ కానీ, కంగ్రాచులేషన్స్ కానీ, మొత్తం ఇండస్ట్రీలో అందరినీ చూస్తే అందరికన్నా కూడా తేజు చాలా ఎక్కువ ఉంటాడు. అంటే అంత మంచి మనసు తంది. అంటే ఈ జనరేషన్లో బెస్ట్ ఆఫ్ లక్ అన్ని సినిమాలకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ఏకైక నాకు తెలిసి హీరో మన తేజు అవుతాడు. ఎందుకంటే మోస్ట్లీ 99% ఆఫ్ ద ఫిలిమ్స్ చెప్తారు తను మిస్ అవ్వరు. నాట్ ఏ ట్రైలర్ ఈవెంట్, ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పటివరకు ట్రైలర్ లాంచెస్ చూసుంటారు. దిస్ ఇస్ నాట్ ఏ ట్రైలర్ లాంచ్. ఎందుకంటే కొన్ని కథలకి ట్రైలర్లు పెట్టలేం, చేయలేం. ఎందుకంటే ఆ కథలన్నీ మీరు థియేటర్లోనే వీక్షించి ఆస్వాదించాలి కాబట్టి. సో మేము కథ గెస్ట్ చేయమని లాస్ట్ టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాము. చూశారు కదా, చాలా కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఉగాది పచ్చడిలా అన్నీ కలిపేసి ఉంటాయి. మీ అందరికీ ట్రైలర్ నచ్చిందా? అయితే ఇది మీ బాధ్యత. దీన్ని ఫుల్ షేర్ చేయండి, ఫుల్ ఫార్వర్డ్ చేయండి, ఫుల్ వైరల్ చేయండి. థ్యాంక్ యూ.
కొట్టాల్సి వచ్చిందండి పాపం. అండ్ ఐ థింక్ గీత గారు అన్నట్టు నరేష్ గారు మీరైతే అసలు జెన్జీ సూపర్ స్టార్ సార్. మీరు అసలు అలా మీ వాక్ అలా ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ ది ఎంటైర్ టీమ్. ఆల్రెడీ చాలామంది వెయిట్ చేస్తున్నారు, సో వాళ్ళు మాట్లాడతారు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. మీరు అందరు అనుకుంటున్నారు కదా ఎప్పుడెప్పుడు గెస్ట్ చేయొచ్చు, ఏం బిజినెస్ అని. ఇంకో వారమే ఉంది మా సినిమా రిలీజ్ అవ్వడానికి, ఆయన వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీరందరూ చాలా చాలా ఎంటర్టైన్ అవుతారు మా సినిమాతో. మీకు చాలా నచ్చుతుంది. మీరే మా సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారు కదా. సంవత్సరానికి 7-8 చేయగలుగుతాను, అంతకంటే చేయలేను. అంటే సంవత్సరంలో దాదాపు 100 కథలు పైన పెట్టున్నానండి. పల్స్ అంటారు, పల్స్, ఆడియన్స్ పల్స్. అన్నీ నేను చెప్తున్నా హిట్ అని నేను అంటలా. ఐ డోంట్ నో, చెప్తే హిట్ కాకపోతే అలాంటివి నా దగ్గర లేవు, ఉండదు నా మాట ఏంటండి. అయితే ఈ సినిమా మొత్తం స్క్రిప్ట్ విన్న తర్వాత అండి నవ్వుతూనే ఉన్నా. క్లైమాక్స్కి నాకు తెలియకుండా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. మళ్ళీ హగ్ చేసుకున్నానండి. నిజంగా అండి. ప్రశాంత్ కూడా కంగ్రాట్. దీంట్లో రేర్ ఫిల్మ్స్ అండి, వన్ ఆఫ్ ది రేర్. నేను ఎక్కువసేపు మాట్లాడుతాను ఇవాళ, ఏమనుకోవద్దు ఎవరు. మీడియా వాళ్ళకి ముందు చెప్తానండి, నేను రివ్యూయర్స్ని చాలా గౌరవిస్తానండి. ఎందుకంటే రివ్యూయర్స్ కూడా తప్పు చెప్తారు ఒకసారి. దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. ఒక బ్రెయిన్ నుంచి వస్తుంది, దాన్ని దాటి ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఒకటి రివ్యూయర్స్కి నేను ఛాలెంజ్ చేయట్లేదండి, చాలా సంతోషంతో చెప్తున్నాను. చాలాసార్లు రివ్యూయర్స్ ఏం కొడతారంటే కొత్తదనం కొడతారు. అది థియేటర్లో గట్టిగా ఎంజాయ్ చేస్తారు అని అందరం బలంగా నమ్ముతున్నాం. నరేష్ సార్ తక్కువే మాట్లాడేస్తే వెళ్ళిపోతాను, ఎక్కువసేపు అయిపోయింది. నరేష్ సార్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఉమామహేశ్వర రూపస్ చేస్తున్నప్పుడు పరిచయం సార్, ఎలా ఉంటారో సీనియర్ యాక్టర్ని భయపడ్డాను. బట్ ఆయన అంత ఫ్రెండ్లీగా కో యాక్టర్స్కి ఇచ్చే కంఫర్ట్ చాలా నచ్చిందండి. అండ్ నాకే కాదు, మిగతా అందరు యాక్టర్స్ కూడా జనరల్గా మాట్లాడుకుంటారు సార్ గురించి. ఏదైనా ఇంప్రవైజ్ చేయాలన్నా, ఏదన్నా చెప్పాలన్నా భయపడకుండా చెప్పే యాక్టర్ నరేష్ సార్. సుప్రీంకి వచ్చిన ఇంటర్వ్యూ చేశాను చాయ్ బిస్కెట్తో తిని అండ్ సందీప్ తోటి. అండ్ అప్పుడు ఎలాగైతే ఉన్నానో ఇప్పటికైతే అలాగే ఉన్నారు. అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ డూ ఆల్ హార్డ్ వర్క్. అండ్ ఒక చిన్నది తమిళ్లో చెప్తాను. సూర్యన్న, ఆ డైరెక్టర్ గారి పేరేంటి, சூரியனா மதிமாறன் சார் என் வெற்றிமாறன் சார் ரொம்ப நன்றிங்க. எங்களோட தம்பியை நீங்கள் வந்து ரொம்ப நல்லா பார்த்துருக்கீங்க. ஸோ ரொம்ப ரொம்ப தேங்க்யூ ஸோ மச் సార్. అండ్ మొత్తం యూనిట్ అందట్లో ద మోస్ట్ యంగెస్ట్ పర్సన్ ఆఫ్ ద ఈవెంట్